భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రవక్త నుండి కూడా మనుషులకు భయపడి, నినేవే పట్టణస్థులకు భయపడి ఆయన సన్నిధి నుండి పారిపోయి తర్షీషుకు ప్రయాణం చేస్తున్నాడు. ఒక పర్యాయం మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా అలాగే ఉంటాయి. భయపడతాం. ఇర్మియా ప్రవక్తల గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథానికి వెళదాం. ఈ మొదటి అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు ఇర్మియా విషయంలో ఏ విధమైన ఎన్నిక ఏర్పాటు ఆయన గురించి ఇక్కడ క్లియర్గా వ్రాయబడదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు శక్తి చాలదని నేను అనగా. అలాగే ఒక నిమిషం. ఇక్కడ యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, అలాగే మనకు అక్కడ నిర్గమాకాండంలో మోషే, దేవుడు వీళ్ళందరినీ తన ప్రవక్తగా ఉండడానికి పిలుచుకున్నాడు. కొందరు దైవ కార్యాన్ని జరిగించడానికి లేక దేవుని మాటలు ప్రకటించడానికి, ప్రవచించడానికి భయపడతారు, లేక వెనకాడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది దివ్యమైన ఘనమైనటువంటి గొప్ప పని. దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. ఆయన చేతిలో పడడం ఎలాంటిది? భయంకరం. ఇది ఆషామాష పని కాదు. దివ్యమైనటువంటి దైవ కార్యం, దేవుని పనిది. ఈ పనికి నేను అర్హుడనా కాదా? చేస్తే ఏమొస్తుందో ఇదొక భయం. వీటికి మోషేకు ఒక అనుభవం కదా. నేను దేవుని ప్రజలతో ఉండి శ్రమైన నిందైన అనుభవించడం మేలని రాజరికాన్ని వదిలిపెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలతో ఏకీపించి ఏదో సహాయం చేద్దామని చేస్తే, నా సహోదరుడని అతను కాపాడటానికి ఐగుప్తుని హతమారిస్తే చివరికి ఆ విషయాన్ని బయటికి ఫోకస్ చేసి ఆయన్నే ఆయనకి భయం కలిగి పారిపోయేటట్టు చేశారు. మరలా ఈ పని నేను చేసి పూనుకొని ఏ నష్టాన్ని కొని తెచ్చుకుంటానని అతడు మోషే కూడా, లేదయ్యా నేను నోచి మాంద్యము కలవాడను, నేను కాదులే, ఇంకెవరినని పంపించు నా తరపున. ఇక్కడ కూడా ఇర్మియా కూడా యెషయా ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు చేశారు, ఆయన ప్రవక్తగా ఉన్నారు. వాళ్ళే కొన్ని కార్యాలు పరిపూర్ణంగా చేయలేకపోయారు. నేనెంత చూడండి బాలుడను. ఇక్కడ తృణీకరించడం కాదు కానీ, అందరు వినాలి, తృణీకరించడం కాదు కానీ దేవుని మాట ఇక్కడ జాగ్రత్త పడుతున్నారు, తగ్గించుకుంటున్నారు, వ్యక్తిగత పరిశీలన చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో బైబిల్ లేకుండా 2 మాటలు తెలియగానే బైబిల్ తీసుకొని ఏదో చాటించడానికి, చెప్పడానికి పూనుకుంటున్నారు. చెప్పాలి సువార్త, కానీ దానికి అర్హత, యోగ్యత, పరిశుద్ధత, మరి ముఖ్యంగా నేను సాత్వికుడను, అది తగ్గింపు అనేటటువంటిది అవసరం. అంతేగాని నాకు వచ్చని ప్రసంగం చేయడం, నేనున్నానని ఏదో ఫోకస్ చేసుకుంటాం అనేటటువంటిది దైవ చిత్తానుసారమైన సేవ కాదు. ఇందులో విరిగి నలగాలి, వినయము విధేయత చూపించాలి, దైవ ప్రత్యక్షత కావాలి, దేవుని స్వరం వినాలి, దైవ దర్శనం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిలబడగలరు దేవుడు. అప్పుడు మేమందరం కూడా సౌలం గారు, ఈ సేవకురాలు ఆ సువార్త ఆరంభం ఇక్కడ జరిగించినప్పుడు ఒక పాట వేసి
మరి నేను కానీ మరి చెల్లి మేరీ, అలాగే మా అక్కోడు పెద్ద చిన్నకి, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. శ్రీలతని, మరి సొలం గారి కుమార్తె, వీళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అన్నమాట. మరి 12-13 సంవత్సరాలు వాళ్ళు అయినా కూడా అప్పుడు ఆత్మ పొందుకొని గంతులు వేసేవాళ్ళు, భాషలు మాట్లాడేవారు పిల్లలు. మేము పాటలు పాడుతుండేవాళ్ళం. చిన్న భాష గారు వాయిద్యం వాయించేవాడు, మేము పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. హిందీ పాటలు, తమిళ పాటలు అన్నీ నేర్చుకొని ఉండేవాళ్ళం. కొంతకాలానికి ప్రవచనాలు మొదలయ్యాయి. నా కుమారుడు జాన్ వెస్లీ, నువ్వు నా సేవ చేయాలి. చాలామంది ప్రవచించారు, కానీ నేను వాటిని ధిక్కరించడం కాదు. కానీ అప్పటికి చాలామంది సేవకులు సేవ చేస్తూ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారి ఆకలిని బట్టి కొందరు చిన్న చితక ఆ బలహీనతలు వ్యక్తపరచడం నా కనులారా చూసి నాకు భయం వేసింది. అంత గొప్ప వరం కలిగిన వాళ్ళే సేవలో ఈ విధమైన బలహీనతలు కలిగి ఉన్నారు. లేనిపోయింది, నాకెందుకు లేదు. అప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయినాక బీఈడి చేసి ఒక టీచర్గా చేసుకోవచ్చు, మరి అమ్మ దగ్గర ఉండి దశభాగాలు ఇచ్చుకుంటా సహకారంగా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలు నేను ఉన్నాను. అయితే దేవుడు నన్ను 1984లో ఆ మంచాన్ని పడేసి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అక్కడే నేను ఆ రోజు సమర్పణ చేసుకున్నాను. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరిగి ఏమైపోతారు? నశించిపోతారు. వినుట వలన చెప్పని మీద విశ్వాసం కలుగుతుంది. అగ్రిప్ప రాజా, ఆకాశముడు కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక. అది ఈ చిన్న సందులో ఈ మందిరం ఏంటి, ఈ ప్రజలేంటి, మీరు ఆలోచించండి ఒకసారి. ఇది దేవుని యొక్క పిలుపు మేరకు భయపడుతూ వచ్చాను, సేవకి భయపడుతూ వచ్చాను. సరేలే, చేయాలి కదా, తర్వాత ఇటు పంపిస్తాడు దేవుడని చిన్న పాక తాటాకుతో వేయటం జరిగింది. ఇక్కడ సీనియర్స్ కొందరు ఉన్నారు, అమ్మోడు కొంతమంది, ఎస్టర్ గారు కానీ కాంటాక్ట్ వీళ్ళంతా ఉన్నారుగా, అందరూ చిన్న పాకతో అది ఆరంభమైంది. నేను ఎంత అనుకోవాలి, తర్వాత ఇంకేటన్నా వెళ్తానేమో, పంపిస్తాడేమో దేవుడు అక్కడ, మరి అట్లా ఆలోచించాను. కానీ దీన్నే అంచెల వారీగా కదా, మరి ఒక చిన్న ఒక 10-15-20 గజాల్లోది 40-40 గజాలు 60, ఆ తర్వాత 150 పైన, ఆ తర్వాత మరలా కొంత దాదాపు 4.5 సెంట్లు ఎంత ఇస్తాడని నేను ఊహించలేదు. దేవుని దర్శనం ప్రత్యక్షత ఉన్నప్పుడు అలాగా ఆయన చేస్తాడు. దానికి మనం కొద్దిగా వినయము, విధేయత, భయభక్తులు చూపించాలి. ఒక్కోసారి కొన్ని ప్రవచనాలు వస్తావు, మన వాళ్ళు ఉన్నారుగా సహోదరులు, మరి మీరెప్పుడు ప్రవచిస్తారో బాబులారా. వాళ్ళు ప్రవచించినప్పుడు కుమార్తెలు ఎవరికి ఆ ప్రవచనం ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో ఆయన మరి మురిసిపోయేవాడు. దేవుడు నా గురించి చెప్పాడు. అసలు ఏం చెప్పాడంటే, అతను సరి చేసుకోమన్నాడు, విధేయతగా ఉండమన్నాడు, లోపడమన్నాడు, నా నియమంలో బ్రతకమన్నాడు అనమాట. అది నువ్వు సరేవరా బాబు అంటే ఆయన హ్యాపీ అవుతూ ఉండేవాడు. దేవుడు నాతోనే మాట్లాడాడు. మీతో ఏం మాట్లాడతాడు దేవుడు. దీవుల గురించి మాట్లాడతాడు, శిక్షణ గురించి మాట్లాడతాడు కదా. ఇష్టాన్ని చావబోతున్నావు, నీ ఇంటిని అది చక్కబెట్టుకున్నాడు. అది బతకడానికి కారణం ఏంటంటే చక్కబెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడాడు అని ధీమాగా ఉండలా. ఏంటో ఆయన ఫాల్ట్ ఏంటో సరి చేసుకున్నాడు. కొంతమందికి ప్రవచనం వచ్చినప్పుడు, దర్శనం వచ్చినప్పుడు కదా, అది పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా భావించి ఏదో గొప్పలాగా ఫీల్ అయ్యి తర్వాత నష్టానికి గురై చివరికి సన్నిధి నుండి త్రోసివేయబడతారు. ఇవన్నీ మీరు గ్రహించాలి. దేవుని దర్శనము, దైవ ప్రత్యక్షత విశ్వాసులందరూ కూడా మీ జీవితంలో మీకు అవసరం. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే, మీరు మీ ఇంటికి రక్షణ పొందుతున్న మీరు ప్రవక్తనీయులు. మీరు లేచి మాట్లాడితే జరుగుతుంది. ఇంకంతే ప్రార్థన చేస్తే దేవుడు మొరాలకిస్తాడు. మీ పిల్లల భవిష్యత్తుల గురించి దేవుడు మీకు బయటపరుస్తాడు.
ఇవన్నీ కూడా ఈ ఆధిక్యతలు దేవుడు మీకు ఇచ్చాడు. కొందరేమో దాన్ని సద్వినియోగపరుచుకొని అన్ని కుటుంబాలు వాళ్ళ దగ్గరికి వచ్చేటట్లుగా నిలబడుతున్నారు. అది వారి విశ్వాసం, నమ్మిక, ప్రయాస, దేవుని పర్యటన శ్రద్ధ. ఇంకంతే. ఒకసారి దేవుడు ప్రవచనం ద్వారా ఆ వ్యక్తిలో నుండి మాట్లాడటం ఆరంభమవుతుంది. కొందరేమో సునాయాసంగా అప్పుడేదో వచ్చేది అన్నట్లుగా అట్లా త్రూసివేస్తారు, ఇంకంతటితో ప్రవచనం రాదు. కొందరేమో దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు కనుక ఈ పాత్రను నేను సరిగా ఎప్పటికప్పుడు అర్హంగా సిద్ధపరుచుకొని ఉండాలని వాడు సరిగా ఉంటారు, దేవుడు వాడుకుంటాడు. కొందరు నిర్లక్ష్యం వలన ఆత్మ ఆరిపోతుంది. అందుకే ముట్టుకొని నిన్న కూడా ప్రసంగం ఉంది కదా, పౌలయ్య ఏమన్నాడు? ఆత్మను ప్రవచించుట అది నిర్లక్ష్యం చేయకూడదు. కనుక కొంతమంది ఆతృతతో ఆవేశంతో చెప్పే దర్శనాలు, ఉద్రేక ప్రవచనాలు ఉన్నాయి. అవి నిష్ప్రయోజనకరంగా ఉంటే మేలుకరంగా ఉండవు. కొందరు తమ స్థితిగతులను ఎప్పటికప్పుడు దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు, దేవుని పాత్రలో నేను కనుక ఎప్పటికప్పుడు ఈ హృదయాన్ని పవిత్రపరుచుకొని నిత్యము పవిత్రంగా ఉండాలి, శ్రద్ధాభక్తులతో ఉండాలి. అప్పుడు దైవాత్మ నాలో నిలిచుంటుంది, ప్రవచనం రిలీజ్ అవుతుందని జాగ్రత్త పడతారు. కొందరేమో అలక్ష్యం ఉంటారు, కొందరు ఆవేశపూరితులు అవుతారు. ఇటువల్ల నష్టం. కనుక ఇక్కడ ఇరిమియా కూడా నేను ఎందుకు అన్నాడంటే, నువ్వు జనాలకు ప్రవక్తగా నేను నియమించానని దేవుడు అన్నా. ఈయన ఎందుకు అన్నాడు? అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము దేవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి అది చాలదని నేనన్నాను. అందరూ నాతో సహా మీరు కూడా చాలదు, నేను వాక్యం చెప్పడానికి నా శక్తి చాలదు. ఎక్కడ నిలబడటానికి మరి ఆహ్వానించబడ్డప్పుడు వెళుతున్నప్పుడు, ఇప్పుడు ఈవేళ ఆరాధన కూడా మీ మధ్య మాట్లాడటానికి నేను ఉంచున్నప్పుడు సిద్ధపడతాను. చాలా వణుకు, భయము. నేను ఎలాగూ నీ కుమార్తెలను కుమారులను వారి ఆకలి ఎలాగో ఆకలి ఎలాగో ఆ దాహం నేను తీర్చగలను ప్రభువా. నా మాటలు వ్యర్థపూరితమైనవి, నిష్ప్రయోజనకరమైనది, జీవజల ఊట అయినటువంటి నీ మాటల ద్వారానే నీ ప్రజలను తృప్తిపరచాలి, నన్ను కూడా తృప్తిపరచాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. లేకునే వేడుకుంటానయ్యా, మీరు మాట్లాడాలయ్యా, బిడ్డలు నిష్ప్రయోజకులు అవుతారు. ఇంత గొప్ప ప్రవక్త అంటున్నాడు, తల్లి గర్భములో రూపింప చెప్పండి, రూపింప బడక మునిపే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అలాంటి ప్రవక్తే అయ్యా నాకు శక్తి చాలదని. చూడండి, నేను బాలునయ్యా, మాట్లాడటానికి నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే ఒక మెరక లేదంటే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి చెప్పాలి, నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంత మెరుకులు అంటే ఇక్కడ చూడాలి ఏంటంటే, అక్కడ ఇప్పుడు చదువు 10వ వచనం గట్టిగా, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కచ్చుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. గట్టిగా చప్పలు కొడదాం. ఇది దేవుడు ఒక వరము ఒక సేవకునికి, ఒక విశ్వాసికి, ఒక సంఘ పెద్దకు, ఒక సువార్థికునికి ఇచ్చినప్పుడు ఇట్లా ఈ ప్రభావం ఉంటుంది. ముందు ఈ వరము యొక్క విలువ మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని విలువను తెలుసుకోవాలి. రెండోదిగా రక్షణ విలువను తెలుసుకోవాలి. మూడోదిగా వాక్య విలువను తెలుసుకోవాలి. నాలుగోదిగా
దర్శనం యొక్క శక్తిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములో ఉన్న ఆధిక్యత ఏమిటో, ఘనత ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది వాస్తవంగా చూస్తే మీ ఆత్మీయ వయస్సును బట్టి, మీరు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి, కృపావరాలను బట్టి చెప్తున్నాను, మీరు ఇక్కడ ఇలాగా కూర్చునే పరిస్థితి కాదు. మీరు అనేకులను నడిపించేటటువంటి స్థితిని, ఆధిక్యతను, స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఎలాగున్నావంటే, నేను బాలుడను అని ఇర్మియా అన్నాడు. కానీ మరలా దేవుడు మాట్లాడి హెచ్చరించి బలపరిచినప్పుడు ఇప్పుడు నాటడానికి కదా, ఇంకా ఆయన పని చేయటానికి పూనుకున్నాను. అనేక పర్యాయాలు దేవుడు నీకు చెప్పిన మార్తమైపోయావు సిస్టర్. అలాగే అనేక పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడిన నిర్లక్ష్యపరుడు అయ్యావు బ్రదర్. దాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చేసిన ఇప్పుడు ఇంకా నువ్వు లోన్లీగానే ఉన్నావు, ఒంటరిగానే ఉన్నావు. నువ్వు ఒంటరివి కావు. ఎంతమంది వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక సన్నిధి అనుభవంలో, సన్నిధిలో నుండి పారిపోవడం అనేటటువంటిది ఒకటి ఉంది. అది పారిపోయే వారికి మేలు, దీవెనకరమైనది కాదు. దేవుడు పిలుచుకొని తన సన్నిధిలో ఫలింపచేస్తూ, వర్ధిల్లింపచేస్తూ ఉన్నప్పుడు భక్తులు ఒక ఉన్నతమైనటువంటి సాధనముగా వాడబడాలి. దేవుని మాటను ధిక్కరించకూడదు, త్రోసివేయకూడదు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు చేత కాదు, నీకు తెలియదు, నీకు రాదు అని నువ్వు అనొద్దు నా కుమార్తె. కొందరు కొన్ని పరిస్థితులను బట్టి నాన్న అర్థం చేసుకోండి. నీతిమంతునకు కలుగు చెప్పాలి ఆపదలు ఏం చేస్తాడు ఆయన? వాటన్నిటి నుండి తప్పిస్తాడు, విడిపిస్తాడు దేవుడు. భక్తులకే శ్రమలు వస్తాయి. నీకు శ్రమ వచ్చినంత మాత్రాన, కొన్నిటి నువ్వు కోల్పోయినంత మాత్రాన దేవుడు నిన్ను త్రోసివేయలేదు, విడిచిపెట్టలేదు. నీ ఆత్మీయ యాత్రలో ఇదొక మజిలీ, ఇదొక అనుభవం నీకు. ఇక్కడ కూడా నువ్వు ఆగాలి. ఈ ఊరు బాగాదండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతాడు డ్రైవర్ అంటే అట్లా వెళ్ళేటప్పుడు ఆ స్టాప్లో కూడా ఆ బస్సు ఆగాలి. అలాగే ఆధ్యాత్మిక జీవన విశ్వాస యాత్రలో శ్రమ అనేటటువంటి ఆ స్టాప్ దగ్గర కూడా అక్కడ కూడా ఆగుతుంది ఈ జీవితం. ఆ శ్రమను మనం అనుభవించాలి. అక్కడ అది 5 నిమిషాలు ఉంటుందో 10 నిమిషాలు ఉంటుందో ఆ బస్సు అక్కడ ఉంటుంది. మరలా ఎక్కిన తర్వాత ముందుకు వెళుతుంది. మరి 1 రోజు శ్రమ, 2 రోజుల శ్రమ, ఎన్ని రోజుల శ్రమ, అది తప్పదు, కంపల్సరీ. ఎందుకంటే అది లేకపోతే నువ్వు ఆయన కుమారుడు కాదు, కుమార్తెవు కాదు. నాన్న ఇది ఇలా గురించి ఒకసారి February 12కి వెళ్దామా?
శ్రమ లేకపోతే మీరు దుర్బూజులే, కానీ అది శిక్షాఫలము పొందుటకై. చూడండి, శిక్షాఫలము అందరండి విశ్వాసులు సేవకులు ఏంటంటే అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా కుమార్తెలుగా, రెండు కలుపుకోవాలి. కుమారులనుగా కుమార్తెలుగా దేవుడు రక్షణ పొందుకునేటువంటి వారిని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మీరు బాగా గమనించండి. ఒక క్రమశిక్షణలో ఉన్న కుటుంబాల బిడ్డలు ఎంత ఉన్నతంగా బ్లెస్ చేయబడతారో, క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే విచ్చలుడిగా ప్రవర్తించి అమ్మని ఎట్లాగా పడితే అలాగని, నాన్న రే అని ఈ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే కుటుంబాలు ఎంత దరిద్రంగా తయారవుతాయో మనం కళ్ళారా చూస్తున్నాం. మన తండ్రి ఒక ఉన్నతుడు, మంచి తండ్రి, పరలోకమందున్న మన తండ్రి. ఆయన మంచి తండ్రి, మంచివాడు, ఆయన ఉత్తముడు. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి మన తండ్రి ఉత్తముడు. మనము కూడా ఆయన ఉత్తమత్వములో, ఆ మంచిలో ఎదగాలని, పెరగాలని, అలాంటి మంచి వారిగా పేరు పొందుకోవాలని తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలాగో శిలువ శ్రమకు అప్పగించాడో, తాను పొందిన చెప్పలు విరే శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. ఎంత ఎక్కువగా ఎంత ఓటీ చేస్తారో అంత ఎక్కువగా శాలరీ, లేకపోతే మనీ వస్తుంది కదా ఇక్కడ లోపలనే. నువ్వు ఎంత ఎక్కువ శ్రమ అనుభవిస్తావో అంత ఉన్నతమైన మహిమ ఆశీర్వాదాన్ని దేవుడు నీ సొంతం చేస్తాడు. గట్టిగా చెప్పకూడదాం. దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలలో అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా. నీ చల్లని ఒడిలో చేర్చగా, నీ చల్లని ఒడిలో చేర్చగా. ఆధారం నాకు ఆధారం, కనుక భక్తులకు ఒక పర్యాయము, నీతిమంతులకు ఇలా శ్రమలు, ఆపదలు కలుగుతుంటాయి. ఇక ఈ ఆపద, ఈ కష్టాలు కలిగినప్పుడు వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, నేను ఎంత దేవునికి ఆయాస్కరంగా ఉన్నానో, అవిధేయురాలుగా ఈ శిక్ష పడిందని కదా ఆలోచిస్తారు. రెండోదేమో యోగుని జ్ఞాపకం చేసుకుంటారు, దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఒకవేళ ఏదో అవిధేయత చేసామని మనం అనుకున్నాం అనుకోండి, దేవుని పాదాల దగ్గర దావీదు భక్తుడి వలె పశ్చాత్తాప పడాలి. అంతేగాని దాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెడితే నువ్వు చేయకపోయినా లేనిపోయిన అవిధేయత, అవిశ్వాసం ఆవరించింది. అవిశ్వాసం కూడా ఏంటి చెప్పండి? అవిశ్వాసం కూడా పాపమే. ఇలా ఉంటే కొద్ది డీప్కి వెళ్ళాలి భక్తులు. ఏమంటా నాన్న ఎప్పుడు కదా కదా నెక్స్ట్ చదవమ్మా. చూడండి, కుమారులు కుమార్తెలైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు.
మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కుమార్తెలు కాదు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక శ్రమ గడియలో కూడా దేవుడు మన మీద పెట్టిన భారము, బాధ్యత, మన ఎడల ఆయనకున్న ఉద్దేశం, ఆయన ఆలోచన నెరవేర్చవలసినటువంటి వారంగా ఉండాలి. అంతే. ఈ శ్రమను, నీ కలిగిన కష్టాన్ని, నిందను, ఆ లోటును అవకాశంగా తీసుకొని దుష్టుడు బలహీనపరుస్తుంటా. చూసావా? ఎందుకు లేనిపోయింది దేవుడి పైన ఆపేసాయి, ఎందుకు ఈ దర్శనాలు ఆపేసాయి, ఎందుకు ఈ ప్రవచనాలు ఆపేసాయి, ఎందుకు ఈ ప్రార్థన ఆపేసాయి, ఎందుకు ఈ సహకారం ఆపేసాయి అని వాడు దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోయేటట్లు చేస్తాడు, లోకంలో కలిసిపోయేటట్లు చేస్తాడు. అయితే మనలో ఉన్న ఆత్మ మనలను ధైర్యపరిచి శక్తినిచ్చి సరిగా నిలబెట్టే ఆత్మ, యెహోషువలు చక్కగా నిలబడినట్లు ఆత్మే, పరిశుద్ధాత్ముడే ఆయన నిలబెడితే ఎండిన ఎముకలను మహాసైన్యముగా చేశాడు. గట్టిగా చెప్పగలుగుతాం. ఇది ఒకటి ఉంటుంది అన్నమాట. శ్రమ గడియలలో దేవుని పని చేయకుండా మౌనమైపోవటం, వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉంటాం. ఇది కూడా దేవుని సన్నిధి నుండి పారిపోవడం. ఇర్మియాకి ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. మీరందరూ ఇది గమనించాలి. మీరు రక్షణ పొందుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకొని ఉదయాన్నే లేచి నీ కుటుంబాన్ని బ్లెస్ చేసుకోండి. బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య వెళ్ళిపోవని చెప్పండి మీ నోటికి. అంతే. దేవుడు మీకు ఆ పవర్ ఇచ్చాడు. బిడ్డల విషయంలో ఏ కార్యం సఫలం కావాలో దేవుడు ఈ కుమార్తె విషయంలో ఈ కార్యాన్ని సఫలపరుచును. ఆమె చెప్పండి. అది పెళ్ళే కానీ, ఉద్యోగమే కానీ, ప్రయాణమే కానీ, ఆర్థికపరమైనటువంటిదే కానీ, చదువులే కానీ, అది ఎట్టిదైనా మన దేవునికి, మనల్ని పిలిచిన దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మీలో కొందరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అయ్యో ఏం లేదు, ఇట్లా అయిపోయింది పరిస్థితి, మాకు అండ ఎవరు, ఆధారం ఎవరు అనుకుంటున్నాం. ఎవరు అండ ఆధారం లేకపోతే ఏమైందండి. వారు అండన్నా అంత దండగా అయిపోతుంది. ప్రభు అండగా ఉంటే అన్నీ మేలులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. జరుగుతుంది. మరి ఈ కరోనా టైంలో చాలా మందిని కోల్పోయినటువంటి సహోదరులు ఉన్నారు, కోల్పోయినటువంటి సహోదరులు ఉన్నారు. ఉన్నారు. లోన్లీగా ఫీల్ అవ్వద్దు. డాడీ వెళ్తే అసలు డాడీ ఉన్నాడు, డాడీని చేసిన డాడీ ఉన్నాడు నీకు తోడు. బంధువు వెళితే, సన్నిహితులు వెళితే, యజమానుడు వెళ్తే నేను సృష్టించిన వాడే నీకు భర్తగా ఉన్నాడు. మన ప్రభు మనకు అండగా ఆదరణగా ఉన్నాడు. మునుపు వలే కాదు, ఇక నీ స్థితి గతులన్నీ కూడా పూర్తిగా దేవుడు మార్చివేస్తున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టాడు. దేవుని స్తోత్రం. ఉన్నతమైన మేలు ఆదరణను పొందుకోబోతున్నాం. చాలామంది అయ్యో పాపం ఎవరు లేరుగా, అయ్యో పాపం చూసేవారు లేరుగా, చేసేవారు లేరుగా అనుకుంటున్నా. నువ్వే అనేకులను చూసి చేసి వాళ్ళకి దీవెనిస్తావు. స్తోత్రం. హల్లెలూయా. అలా చేస్తాడు. అసలు దేనికి పనికిరాని ఏంటి, ఎవరు లేరు అనుకుంటే నీవే చాలా మందికి కావాలి. అది దేవుడికి కలిగిన ప్రజలకు దేవుడిచ్చే భాగ్యం. ఎవరి అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచో అమ్మేశారండి యేసోబు, పొద్దుపరికి అమ్మేశారు. పాపం ఏందో మొహం చూస్తుంటే జాలీగా ఉంది. దిక్కు దశ లేనివాడంటే ప్రపంచానికే వెళ్ళిన ఐగుప్తు దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే ఆదరణక పోషణ కర్తగా ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. ఇది మన దేవునిలో ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ ఆయనలో బ్రతుకుతూ ఉండగా శ్రమైనా, నిందైనా, కోల్పోయినా, ఏది జరిగినా
ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను కాపాడుకుంటూ సన్నిధినికి దూరం అయిపోక, సన్నిధి నుండి పారిపోక, ఆయన సన్నిధిలో మనం భద్రంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు భద్రంగా ఒక్కొక్కటి దేవుడు మన ముందు పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆయన సన్నిధి మనం లో నుండి పారిపోకుండా జాగ్రత్తగా ఉంటే మనం పొందుకునే ఆధిక్యత. ఇర్మీయాను దేవుడు పిలిచాడా? పరిస్థితి అంతా చూడండి రివర్స్ అయిపోతుంది. రాను రాను ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వెళ్ళిపోయాడు. ఒక కొండను తీసుకెళ్ళాడు. కొండ తల మీద పెట్టుకుంటారు. ఈ పిచ్చోడు ఏదో కొండ తీసుకెళ్ళాడు, ఏం చేస్తున్నాడో చూద్దామంటే వెళ్ళిపోయి ఆ సెంటర్ దాన్ని పగలగొట్టేశాడు. ఇర్మీయా ఏంది కొండ పగలగొట్టాడు? మంచి కొండ బలి బాగుంది, అది ఉపయోగపడేదిగా. మెంటల్ పనులని చేస్తాడు. అవును, మన ప్రవచనాలు మెంటల్గా ఉంటాయి కొందరికి కదా. మన సువార్త పిచ్చిగా ఉంటుంది. సిలువను గుర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనం, రక్షించబడిన మనకు దేవుని శక్తి అని వచ్చేసారు. ఏంటి కొనబాగా ఉంటాడు? ఏంది పని అంటే ఏముంది, నాయన మీరు యెహోవా మాట వినకపోతే, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడుచుకోకపోతే మీ బ్రతుకులు ఇలాగ చిన్న భిన్నం అయిపోతాం. అబ్బా, పాపం వచ్చేసారు, కొట్టేశారు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. నీకు ఇది బాధ కలుగుతుంది. ఇదేంది నన్నేమో ఏమన్నాడు మొదటి వచ్చిందో, అరే బాబు ఇక నేను ఇలా చేశాను, తొలగించడానికి, విరగొట్టడానికి, నపిసలు వేయటానికి, పడద్రోయటానికి, కట్టుకోవటానికి, నాటడానికి నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను. వీళ్ళే తీసుకెళ్ళాను చెరసాలు వేసాను. నీకు ఎందుకు నాకు ఎందుకులే, నా భక్తి నేను కాపాడుకుంటాను. వినండి ఏమనుకున్నాడు? నా భక్తి నేను కాపాడుకుంటాను. దేవునికి ఇంకా నా స్థితి నేను కాపాడుకొని ఆయనకు అనుకూలంగా ఉంటారే అనుకున్నాను. అంటే వినాలి మీరంతా, నీ భక్తి నువ్వు కాపాడుకుంటానికి కాదు దేవుడిని రక్షించుకుంది. నాకేముంది, నా ప్రార్థన నాకు చాలే, నా ఉపవాసం నాకు చాలే, నా వాక్యం నాకు చాలే కాదు. ఇది లోక సంబంధమైన ఫ్యామిలీలు కాదు. మాకెందుకంటే నేను, మా అబ్బాయి, మా ఫ్యామిలీ మేము ఏదో మేము దీన్ని తాగి మేమే ఉంటాం, ఎవరితో మాకు సంబంధం లేదు. అది లోకానికి వెళ్ళిపోయింది. ఇది ఒక్కోసారి వాళ్ళకు కూడా చాలా ఎదురవుతాయి. నువ్వు ఎవరు పట్టించుకోకపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు? నువ్వు ఎవరిని పట్టించుకోకపోతే నిన్నెవరు పట్టించుకుంటారు కదా. నువ్వు సాయంత్రం రొట్టె పెడితే అట్టు పెడితే ఏంటి, అట్టున్నారా కదా. మనం ఇద్దరు మర్యాద ఇస్తే వాళ్ళు మనకి మర్యాద ఇస్తారు. ఇంగ్లీష్ సాంగ్ చెప్పండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్. అదే ఇస్తే మర్యాద, ఇస్తే మర్యాద. ఈ లోకంలో కూడా అది మనకు ఒక ప్రత్యేకత ఉంది. నా భక్తి నాకు చాలే అంటే అది సరిపోదు. ఇది హానోకు భక్తి కాదు, ఇది ఇర్మీయా భక్తి ఇది కదా. ఎక్కడో వాళ్ళందరూ నశించిపోతుంటే 9వ అధ్యాయం ఏమంటాడు? నా ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీటి మూర్చగాను ఉండును. సరే తీర్మానం ఇదండి మన తిప్పలు. దేవుడు మన మీద పెట్టి నశించినటువంటి వారి కూడా హద్దులైన వారి గురించి ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఈయనే ఏం చేశాడు? రాను నాకు ఎందుకు లేదని ఊరుకుంటే, సువార్త చెప్పకుండా, వాళ్ళని ప్రకటించకుండా ఊరుకుంటే, ఎందుకంటే వాళ్ళకి సత్యం ఏమిటంటే నన్ను ధిక్కరిస్తున్నారు, చెరసాల వేస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, నాకెందుకు నా స్థితి నేను కాపాడుకొని మౌనంగా ఉంటానంటే ఏమైందంట? ఇర్మీయా ప్రవక్తకి హృదయము మండుచుందంట, ఎముకలన్నీ రగిలిపోతూ ఉన్నాయంట. అది ఏంది? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంచినా అది నా హృదయములు అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే, అది నా ఎముకలలో ఎలాగట మూయబడినట్లుగా ఉన్నది. అర్థమవుతుందా? నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక చెప్పి విసిగిపోయాడు. వాళ్ళేమో రివర్స్ అవుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కొడుతున్నారు, తిడుతున్నారు,
చెరసాల వేస్తున్నారు. ఆగుదామనుకుంటే ఇదిగో హృదయం ఏమవుతుందంట, మండుతుందంట, ఎముకలు కాలిపోతావు. చెబితేనేమో వాళ్ళతో అంట, చెప్పకపోతే దేవునితో అంట. ఇట్లాగా అడగత్తిన మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి దైవజనులకు, ప్రవక్తలకు. ఇది తప్పదు మనకి. చెప్పకుండా నువ్వు నినేవే వలె వెళ్ళిపోయావా, దేవుని సన్నిధిని పారిపోతున్నావు అని అర్థం. చెరసాలైనా హింసలైనా అనుభవించాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రవక్త ఇర్మియా ప్రవర్తించలేదు. నేటి ఈ అంత్య దినాలలో సువార్త పనిలో నా వంతు అదే. నాకెందుకులేండి, ఆ మందిరానికి వెళ్తే అన్ని సమస్యలే చెప్తూ ఉంటారు. మనం అసలు మనదే మనకైతే సరిగ్గా మనం యాడ్ చేస్తూ ఉన్నట్లు ఉండకూడదు. నువ్వు అన్ని విషయాల్లో భారం బాధ్యతను వహిస్తే నీ విషయంలో దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకెందుకు లేనేటటువంటిది కూడా దేవుని సన్నిధి నుండి పారిపోవటంతో సమానము. ఇర్మియా ఎన్ని బాధలైన హింసలైన తాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను, ప్రవచనాన్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. అది పారిపోకూడదు. దేవుడు చెప్పిన పని మనం చేయాలి. ఇంకంతే. పిల్లల విషయంలో కూడా ఎక్కడి నుంచో మనకు ఆరంభమవుతుంది తిరుగుబాటు. కొందరు వ్యతిరేకిస్తుంటారు. నీ ప్రార్థన, నీ విధేయత, నీ భక్తిని బట్టి, కన్నీటిని బట్టి కొంతకాలానికి వాళ్ళు నీతో ఏగిస్తారు. ఇది ఇలాగ మనము గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటూ వెళితే, ఇక సువార్తలోకి వెళ్ళేసరికి యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులున్న ఒక ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ మనకు తెలిసిపోతూ ఉంది అంచెల వారీగా. అతడు ధనాపేక్షపరుడు. ఎవరైనా చందాలు, కానుకలు ఏమనిస్తే చక్కగా ఆ సొమ్ము సంచి ఆయన దగ్గరే ఉండేది. ఎప్పుడు అవి లెక్క పెట్టుకుంటూనే సరిపోయేది బ్రతుకంతా. అంటే అది ఆల్రెడీ చాలా దోచుకొని ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సంఘాల్లో ఇస్కారియోతు యూదా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా. వచ్చే చందాలు కౌంట్ చేయమంటే దోచుకుంటాం. రకరకాలుగా ఉంది. శాపం అండి. దేవునికి మనం ఇస్తే దీవించబడతాం, కానీ దేవునిది, దేవుని సేవకునిది, దేవుని ఆలయ సంబంధమైన దాన్ని దోచుకుంటే ఎవడు దీవించబడ్డాడు. ఇక్కడ ఎవరు లేరుగా ఒక ప్లేట్ ఎత్తుకొని వెళ్తే, కుర్చీ ఎత్తుకెళ్తే బాగుంటుంది అనుకుంటే తేలిక బాగానే ఉంటుంది. తర్వాత నువ్వు చాలా భరించాల్సి వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు. ఇస్కారియోతు యూదా ఆ దివ్యమైనటువంటి రక్షకుల చెంత ఉండి కూడా డబ్బుల వైపు చూశాడు. ఇక కొంతకాలమైన 26వ అధ్యాయం మత్తయి సువార్త నుంచి వచ్చేసరికి యేసు ప్రభు వారు శిలువ శ్రమ, మరణ, పునరుత్థానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు ప్రభువారిని శిలువ శ్రమకు మరి వారు రోమా సైనికులు పట్టుకొని వెళ్ళినప్పుడు, నీ కోసం నా ప్రాణమైనా పెడతానని చెప్పినటువంటి పేతురు కానీ, తోమా కానీ తదితర 10 మంది శిష్యులు మాయమైపోయారు. మళ్ళీ పేతురు వీళ్ళందరినీ పురుకొల్పాడు. పదండ్రా, ఈ శోభ మనకెందుకు. అప్పుడు మొదట ఎట్లాగో వలలు కొట్టుకొని, వలలేసి ఆ సముద్రంలో చేపలు పట్టుకొని మన బిజినెస్ డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా అదే చేపలు పట్టుకున్న పదాన్ని అందరినీ అడిగిప్పాడు. కొందరు వ్యక్తులు ఉంటారండి, మంచి టాలెంటెడ్స్ అన్నమాట. వాళ్ళు చాలామంది ఆకర్షించబడతారు. చాలామంది దగ్గరికి వస్తారు. వాళ్ళ మాట వింటారు. వాళ్ళు మంచి చెబితే వింటారు, మంచిగా నడుస్తారు. చెడు చెబితే వింటారు, అందరు చెడిపోతారు. కొంత టాలెంట్ ఉంటుంది. కాబట్టి అటు వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. మీకు మీరే మీరు చెప్తుండగా అర్థమైపోతుంది. కాబట్టి భక్తిలో, విశ్వాసంలో, సేవలో, ప్రార్థనలో, ఉపవాసంలో ఉండేటట్టుగా నీ దగ్గరకు వచ్చే వాళ్ళని చెయ్యి. నువ్వు ఎగ్గొట్టి వాళ్ళని ఎగ్గొట్టేటట్టు చేయగలవు. అది దుర్మార్గం. చాలా నష్టపోతావు. అది కూడా యోనా వలె దేవుని సన్నిధి నుండి పారిపోయే స్థితి. అది ఆయన సన్నిధిలో ఉండేది కాదు. ఈ యొక్క 10 మంది మాయమైపోయారు. సువార్త లేదు, వాక్యం లేదు, స్వస్థత ప్రార్థనలు లేవు, ఏమి లేవు. ఇక ఆ సముద్రాలు వెంట, తర్వాత నదులు వెంట పొలం కొట్టుకొని తిరుగుతున్నారు. ఇది పారిపోవడం. తిరుగుతున్నారు కదా.
ఆ తర్వాత ఒక యోహాను మాత్రం ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆ శిలువ శ్రమణ మరణాన్ని జయించి మృత్యుంజయుడై 3వ దినాన లేచి మగ్దలేని మరి తదితరులు కనబడినప్పుడు వారు వెళ్ళి స్త్రీలైన ప్రభువుని ముందు చూశారు. అదే కావాలి పాఠం. ఇప్పుడు ఒక 5 మంది పురుషులు వస్తే 100 మంది స్త్రీలు వస్తున్నారు. అది అక్కడి నుంచి ఉందే, ముందు వాళ్ళే ఆ స్థానం సంపాదించుకున్నారు. ప్రభువుని చూశారు చూడండి. తర్వాత శిష్య బృందానికి చెప్పారు. ఆ తదుపరి ప్రభువారు మళ్ళీ వాళ్ళు వేస్తుంటే అప్పుడు కూడా ఆయన హెల్ప్ చేసి ఎన్ని చేపలు పట్టినప్పుడు 153. అప్పుడు వలలు ఏమైనా పిగిలిపోయినాయా? పిగిలిపోలేదు. వారితో మాట్లాడి మరలా సువార్త లైన్లో పెట్టారు. ఇప్పుడు దాకా మీరు దివ్యమైన తండ్రి సన్నిధిని త్రోసివేసి పారిపోయారు నాన్న, మరలా ఆ సన్నిధి నేను వచ్చానని వారితో మాట్లాడి మళ్ళీ వారిని గద్దించారు. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళని గద్దించి సరిచేసి మరలా తిన్ననైనటువంటి ఆయన సన్నిధి మార్గంలో నడిచేటట్లుగా చేసి, పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, నా గొర్రెలను కాయమన్నాడు. మరలా అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపమన్నాడు. ఇలాగ ఉమ్మారు మాట్లాడి తాను ఆ సాక్ష్యం ఇచ్చి, ఏంటి ప్రభువా నీకు తెలియదా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న తర్వాత ఆ పరిచర్య ఆయనకు అప్పగించాడు. ఏ సన్నిధి నుండి పారిపోయి సేవా విధానం అంతా తారుమారు అయిపోయిందో చేశాడో పేతురు, అదే పరిచర్యను ఆయనకు అప్పగించి, ఇదిగో నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళు, సమస్త జనులను శిష్యులుగా చేయమని పంపించాడు. వెళ్ళాడు, నీకు తెలియదు కాదు. సన్నిధిలో నిలిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ద్వేషించబడ్డాడు పేతురయ్య, దూషించబడ్డాడు. మత్తయి సువార్త 5లో ఉంటుంది. ఇక 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏకంగా చెరసాల్లోనే వేయబడ్డాడు. పారిపోలేదు. అయితే ఆయనకు వచ్చినటువంటి ఒక ఇతిహాసం, అది కల్పితమో చరిత్రలో తెలియదు, కానీ పేతురు గారట యేసు ప్రభువారిని ఎలాగా రోమా సైనికులు బంధించి సిలువ వేశారో, అలాగే అపోస్తలుడైన యోహాను గారు ఎలాగూ రోమా సైనికులు బంధించి పద్మాసు ద్వీపంలో పడేశారు, పేతురుని కూడా సిలువ వేయడానికి తీసుకెళ్ళి ఇక తీర్పు జరిగింది, సిలువ వేయబోతున్నాను. అది మరి నిజమో ఊరక కల్పితమో నాకు తెలియదు, కానీ పేతురట పారిపోవటానికి చూస్తున్నారంట. అమ్మ బాబోయ్, ఈ శిలువ భారం ఇది నేనే తట్టుకుంటానని పారిపోతున్నానండి. నన్ను వినండి, పారిపోతున్నాడండి. కొన్ని శ్రమలు కష్టాలు అనేటటువంటి మనకు చేరువుగా ఉన్నప్పుడు సన్నిధిని విడిచి మనం కూడా పారిపోతూ ఉంటాం. నేను ఎక్కడ ఇది తట్టుకుంటాను. కొందరు విచిత్రమైన భక్తులు ఉంటారు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, కొన్ని భారం బాధ్యత కలిగిన వాటికి రారు. ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంట్లకి, ఓడీలకి, లుంగిలకి ఇది ప్రాధాన్యత ఇస్తారు. నేను చెప్తున్నాను, విమర్శ కాదు. మనం దేవుని సన్నిధి కంటే దేనికి మిన్నైన ప్రాధాన్యత వేయపరచకూడదు. నేను నిజ క్రైస్తవులు చెప్తాను, నిజ విశ్వాసం. లోకం కావాలి, దేవుడు కావాలనుకున్నా చెప్పట్లేదండి, అది మీకు విమర్శ కాదు. సద్భక్తితో బ్రతగా ఉద్దేశించే వారికి మాత్రమే నేను బోధిస్తున్నాను. సేవకుల కూటమి ఏర్పాటు చేస్తే నేను ఒక సేవకుని పిలిచాను. అన్న వస్తానన్న, తప్పదు, నువ్వు పిలవట్లేదు, నేను రాకపోవటం చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక బెంగపడలు అనమాట, ఇక జరుగుతూ ఉంది. ఉదయాన్నే ఫోన్ చేశాడు, అన్న సారీ అన్న, మరి మనవరాలకి చెవులు కుట్టెత్తున్నారంట. ఏదంట? చెవులు కుట్టెత్తున్నారు. చెవులు కాలు కుట్టిస్తే ఎవరైనా కూటం మానుకుంటారండి? ప్రార్థన మానుకుంటారా? సేవకులకు ఆ కూడికను మానుకుంటారా? మేము బలం పొందుకుంటానికి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఇలా చాలామంది ఉన్నారు. నేను విమర్శగా చెప్పడం లేదు, మనం తెలియకుండానే అవిధేయులుగా అయిపోతున్నాం. దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోతున్నాం. సన్నిధికి వ్యతిరేకంగా కొన్ని మనం ప్రవర్తిస్తున్నాం. ఇవన్నీ గమనించాలి. విశ్వాసం అంటే, క్రైస్తవుడు అంటే వైట్ డ్రెస్తో కూడినవాడు. వాళ్ళు పెట్టినప్పుడు చాలామంది వేసుకొచ్చారు. ఏదో వేరే వేరే కలర్ అయితే ఏ ఘాట్స్ పట్టు కనబడవు. ఇట్లయితే చిన్నదైనా అందరికీ
కనబడింది. కనుక నువ్వు దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు జనాలు నిన్ను గమనిస్తావు, బయట వారు నిన్ను చూస్తారు. నేను భక్తులాగా బయలుదేరి ఏందంట అని ఏదైనా తేడా పడితే నన్ను అనుకుంటానే ఉన్నా అదంతా పై భక్తులే అని విమర్శిస్తాను నాన్న. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధానంలో. నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అక్కడ భలే లింక్ పెడతాడండి ప్రసంగం 5వ అధ్యాయం. ఆ లింకులు చూడండి ఎలా ఉంటాయో, అస్సలు ఎలా ఉంటాయంటే అవి మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చూడండి, క్యారెక్టర్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన గృహాల్లో జరిగేవి కానీ, లేక ఫంక్షన్ లాంటివి కానీ, బంధుమిత్రులతో మనం కలిసిమెలిసి ఉండే విషయంలో కానీ, ఇది ఇక్కడ సరిగా ఉండాలి. బయట వెలుపట కూడా మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ప్రజల మధ్యలో. నిజ క్రైస్తవుడు అంటే ఈయనేనండి, నిజ భక్తురాలంటే ఈ సహోదరి అనేటటువంటిది కావాలి. చూసుకోమా, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి, చూసారా, ఇది మాత్రం మన వాళ్ళు చేయరు. సమీపించి అంటే అవిశ్వాసులు తెలియకే దుర్మార్గపు పనులు చేయదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడాలా, ఇవన్నీ మనకు గ్రంథం లేఖనం స్పష్టంగా భక్తి బ్రతుకును నేర్పిస్తుంది. సన్నిధిలో ఎలాగుంటే మనం దీవించబడి దేవుని సంతోష పెడతామో ఇవన్నీ నేర్పిస్తుంది. కనుక మనం కొన్ని సందర్భాల్లో ఏదో శ్రమ వచ్చిందనో, లేక మనుషుల యొక్క ఆధిక్యత కొరకు, ఘనత కొరకు, వాళ్ళు అబ్బా ఏం చేశాడండి, అబ్బా ఏమి ఇచ్చారండి, అబ్బా ఏం జరిగిందండి అని వాళ్ళ మెప్పు కొరకు మనము, పౌలే అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టిన వాడునైతే దేవుని దాసుడను లేక సేవకుడను కాకపోతును. సేవకులకి ఎట్లా ఉందో అక్కడ విశ్వాసులకు కూడా పెట్టుకోవాలి. నేను మనుషులకు ఘనత, సంతోషం, వాళ్ళని తృప్తిపరిచేవాడిని అయితే నేను దేవుని భక్తుడిని, భక్తురాలని, సేవకుడిని, సేవకురాలని కాకపోదు. ఇది మీరు పెట్టుకోవాలి. ఇక ఈయన శ్రమ సిలివేస్తారని పారిపోబోతున్నాడంట పేతురు గారు. వెంటనే ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికి? సీమోను పేతురు. ఏమన్నాయా, నువ్వైతే తట్టుకున్నావు కానీ ఆ కొరడా అప్పుడే నేను చూశాను. వీపంతా కూడా చాలుగా దున్నబడిన, కాళ్ళకి మూల కిరీటం. నేను మామూలుగా కొట్టారా, మామూలుగా హింసించారా, రక్తం అంతా కూడా ఎలాగో ప్రవహించింది. బాబోయ్ తరుక్కుపోతుంది కూడా, నేను ఇది భరించలేను, ఇంత కష్టం శ్రమను నేను భరించలేను. నేనైనా మీరైనా కొన్ని సందర్భాలు, ఇప్పుడు వాక్యం చెబుతున్నాం కానీ మన దేవుడి దగ్గర అనే మాట ఇదే, ప్రభా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమ నేను తాడుకోలేకపోతున్నాను అనేటటువంటి మనందరం ఆ సందర్భాల్లో మనకు కలిగిన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం, అడుగుతాం, ఏంటైనా ఇంకెంతకాలం ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభావం. ఏడ్చిన సందర్భాలు మనందరిలో ఎన్నో ఉన్నాయి. అలాగే పేతురు నేను తట్టుకోలేవా? సరేగా, అప్పుడేమో నీ కోసం ప్రాణం ఇస్తానని 3 సార్లు అబద్ధం ఆడావు, మళ్ళీ పొలాలు పెట్టుకొని పరిగెత్తావు, మళ్ళీ వచ్చాను, సరి చేశాను, ఆ ట్రాక్లో పెట్టేశాను. ముందు నీకే గయా నా సంఘాన్ని కాయడానికి, మేపటానికి మందరం అధికారం చెందించావు, నా అద్భుత అభిషేకించాను, చచ్చినోడు బ్రతికించావు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశావు, నీ నోట నా మాట ఉంచాను, వేల లక్షల మంది మార్పు చెంది దైవరాజ్య వారసులు అయ్యారు. ఇప్పుడేమో ఈ శ్రమ కలుగుతుందని
ఉన్నతమైన పరిచర్య కంటే నీ ప్రాణం ముఖ్యమని వెళ్ళిపోతున్నావు. సరేలే, ఈ గడిలో నువ్వు హతసాక్షి అవ్వాలి. మళ్ళీ నేనేం చేస్తానంటే మళ్ళీ నీ కోసం నేను మళ్ళీ సిలువ ఎక్కుతాను, మళ్ళీ ఆ శ్రమ అనుభవిస్తానగానే గుండె కరిగిపోయింది పేతురుకి. ఎన్నిసార్లు నేను నిన్ను సిలువేస్తానయ్యా, వద్దయ్యా, అబద్ధోడే నువ్వెవరో తెలియదని చాలా పొరపాటు చేశాను, దూరమై పొరపాటు చేశాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నీ మాటే కావాలి, నీ కొరకు నేను హతసాక్షి అవుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు చూడండి, ఇక పేతురు గారు, అయ్యా నన్ను మన్నించయ్యా, తడతడవు నీ గాయాలు రేపే ఈ దుర్మార్గత నాకు వద్దు. మనం అందరం గమనించాలి, ఎన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయన గాయాలు రేపుతున్నాము. ఒక పర్యాయమే పేతురు అలాగ వెళ్ళిపోయాడు. మనం నిత్యము కూడా దేవుని సన్నిధి నుండి పారిపోతూ తిరుగుబాటు చేస్తూ అవిధేయులుగా ఉంటూ దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ ఆయన గాయాలను రేపుతున్నాం. ఇది తిరుగుబాటు కాదా? ఆయన సన్నిధిలో నుండి, దేవుని సన్నిధి నుండి పారిపోవడం కాదా? ఎన్నిసార్లు మనం వాక్యానికి, సత్యానికి, సన్నిధికి వ్యతిరేకంగా, శాంతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. ఎన్ని పర్యాయాలు మన మనుషులను, బంధువులను, లేకపోతే లోక సంబంధమైనటువంటి మిత్రులను సంతోషపెట్టడానికి దైవ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాం. ఇది దేవుని సన్నిధి నుండి పారిపోవడం కాదా? భక్తి అంటే గురుగులాట అనుకున్నావా? భక్తి అంటే ఆశామాష అనుకున్నావా? దేవునిలో బ్రతుకంటే అదేదో తాత్కాలికమైనది అనుకుంటున్నావా? శాశ్వతమైనది ఆయనలో బ్రతుకు. నువ్వు సరైన రీతిగా ఆయన సన్నిధికి అనుకూలంగా జీవిస్తే నిత్య రాజ్య వారసత్వం సొంతమవుతుంది. నిత్యము ఏదో ఒక విషయంలో తిరుగుబాటు చేస్తుంటే చాలామంది బ్రతుకులు ఎలాగే ఉన్నాయి. పిల్లాడు సైకిల్ నేర్చుకోవాలంటే పడిపోతాడు, నేర్చుకుంటాడు కొంతకాలాన్ని. ఇప్పుడు ఈ విశ్వాసులు, ఈ సేవకులు నేర్చుకోవట్లా. దూకులు సైకిల్ వాడు ఒకటే నేర్చుకున్న పిల్లాడు 1-2 సార్లు పడతాడు, తర్వాత మనం పక్కనే ఉంటాం, రాడు పడతాడు. ఇప్పుడు ఈ ఎలా తయారయ్యారు? పొద్దుకులు పడతామే. పొద్దుకులు సేవలో నుంచి టపాపడి పడిపోవటం, కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం, మొహం పగిలిపోవటం, గాయాలు 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 గాయాలు. పిల్లల విషయం మనం జాగ్రత్త పడతాం. అట్లా నన్ను ఎట్లా నేర్పిస్తే చక్కగా నేర్చుకుని మంచిగా వెళ్ళి మంచిగా వస్తారు. వీళ్ళకి మాత్రం రావట్లా నేర్పు, వీళ్ళు నేర్చుకోవట్లా, ఫాలో అవ్వట్లా. ఎప్పుడు టపా టపా టపా. ఎన్నిసార్లు పడిపోతాం, ఎన్నిసార్లు నేర్చుతాం, ఎన్నిసార్లు సన్నిధి నుండి దూరం అయిపోతావు, పారిపోతావు. ఏంటి నీ బ్రతుకు? నువ్వేం చేయగలుగుతున్నావు? మనందరం ప్రశ్న వేసుకోవాలి. నా రక్షణ అనుభవం ఎంత? ఎన్ని సంవత్సరాలు? ఇంతకాలం నేనేం చేయగలుగుతున్నా? 20 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి ఒకళ్ళన్నా దేవుని దగ్గర తెచ్చాను. సంవత్సరానికి ఒక్కరైనా నా గురించి, అక్క నీ ప్రార్థన చాలా గొప్పగా, అది నాకు సహకారం అన్న, నీ వల్ల దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఏమైనా సాక్ష్యం ఉందా? ఎలాంటి వాళ్ళం మనం? మీరు లోకానికి చెప్పాలి గట్టిగా, లోకానికి. అది అంతా చీకటమైపోతే తక్కువ ఒక బల్బు వెలిగింది అనుకోండి, హాలంతా ప్రకాశమానంగా వెలుగుతో నింపబడుతుంది. అది మనమే మాడిపోయిన బొలుగులు అయిపోయాం. కొన్ని బొలుగులు
ఏదంటే ఆ ఫిల్మెంట్ పోయింది అంటారు. అదొక లెక్క అయితే కొన్ని మళ్ళా కనపడుతుంది దెయ్యాల కదా. ఏంటంటుంది వాళ్ళకంటే అది మాడిపోయిందిలే. ఫిల్మెంటే కాదు, మాడిపోయినటువంటి బ్రతుకులు కొన్ని. ఎందుకు అలా చేసుకుంటాం? ఆయన మనల్ని వెలిగిస్తే, ఆయన సన్నిధిలో సరిగా ఉంటే నిత్యము మనం వెలిగించబడతాం. శిష్య బృందం స్థితిగతులన్నీ యేసయ్య మార్చేశాడు. పారిపోయిన వాళ్ళని ఆయన సన్నిధి నుండి ప్రభు ఎవరో నాకు తెలియదన్న వాళ్ళని ఎలా చేశాడంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించేటటువంటి గొప్ప అపోస్తులుగా చేశాడు. తోమా మన దేశానికి వచ్చాడు. మనందరం ఇలా వెలిగించబడే పాదాన్ని ఉన్నాం. సన్నిధికి నుండి పారిపోలేదు, వ్యతిరేకులు కాలేదు, అనుకూలులై ప్రపంచాన్ని కదిలించారు. భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అన్నట్లేదు. కనుక నేను ముగిస్తున్నాను. ఆరాధన ఉంది కనుక ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, యోనా వలె పారిపోతున్నారేమో సరి చేసుకుందాం. ఇర్మియాలాగున్నాం. ఇర్మియాకు వ్యతిరేకత ఏర్పడినా దేవుడి కొరకే హింసైనా పర్వాలేదని సువార్త ప్రకటన నిలబడ్డాడు. అపోస్తులు పారిపోయారు, సరిచేయబడ్డారు. మరలా దివ్యంగా ప్రపంచమంతా జ్యోతులు వెలిగించబడ్డారు. కనుక దేవుని సన్నిధి నుండి మనం పారిపోక ఆయన సన్నిధానంలో భద్రంగా ఉండి అన్ని విధాలుగా మనం దీవించబడదాం. అతి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ దయచేయుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దాం. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమందు కూడా మీ సన్నిధి నుండి మేము పారిపోకూడదు. కష్టాలైనా మోషే వలె, ఇర్మియా వలె అపోస్తలుడు వెళ్ళినా మరలా సరిచేయబడి వచ్చినట్లుగా మీ సన్నిధికి మేము మరలా రావాలని, మీలో వెలిగించబడాలని, వర్ధిల్లాలని మాట్లాడాలి. ఇంతబడిన వాక్యం అర్థం కాక అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. తత్తర కార్యక్రమం ఉండండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.